హాయ్ బ్రోస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే మనం క్రోమాలో చిన్న షాపింగ్ చేసాం. షాపింగ్ ఏంటంటే కొన్ని యాపిల్ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నా. నేను ఎంతో ఆనందంగా అన్బాక్సింగ్ చేద్దాం ఇంటికి వస్తే ఈ టాపిక్ అయితే చూడండి బ్రోస్ ఏం చేస్తున్నాడో. అస్సలు అన్బాక్సింగ్ చేద్దాం అంటే వదలట్లేదు, పట్టుకొని లాగి 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 చింపి చింపి వదిలేస్తున్నాడు. చూడండి భయ్యా మా టాపిక్ ఏం చేస్తున్నాడు, అసలు వదలం కూడా వదలట్లేదు వీడు. సరే టాపిక్ ఆ పక్కరా కొద్దిసేపు అన్బాక్సింగ్ వీడియో అయితే చేయాలి. సీరియస్ లుక్ అటాక్ చేసింది చాలు. పడ్డాడా, బాగా పడ్డావా? ఓకే, మనమైతే ఇన్ని కొంతసేపు పక్కన పెట్టి ఆడైతే గోకేస్తున్నాడు, అసలు ఆగట్లేదు. కొంతసేపు పక్కన పెడదాం, ఇన్ని పక్కన పెట్టి అన్బాక్సింగ్ చేద్దాం. సరే మనైతే అన్బాక్సింగ్ వచ్చేద్దాం. క్రోమా నుంచి అయితే ఒక యాపిల్ ప్రోడక్ట్ కొన్నాను అనమాట. రండి ఓపెన్ చేద్దాం. నేనైతే నాది ఎప్పటి నుంచో డ్రీమ్ ప్రోడక్ట్ ఇదైతే ఫైనల్లీ ఇప్పటికి నెరవేరింది. సరే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ప్యాకింగ్ అయితే బాగుంది. పైన అయితే యాపిల్ మ్యాక్బుక్ ప్రో 13 ఇంచెస్ అని రాశాడు. అలా డేట్ రాశాడు, రిసిప్ట్ రాశాడు. డేట్ అయితే 14 జనవరి 2023 అనమాట. సైడ్ అయితే ఏం లేదు. వెనకైతే ఇది మురళీనగర్ క్రోమా నుంచి తీసుకున్నా, సో మురళీనగర్ అని రాస్తుంది. ఇక్కడైతే మొత్తం ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఎంఆర్పి చూసుకున్నట్టయితే 1,29,900 ఉంది. సరే మనైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం. మొత్తం పేపర్ సీలే ఉంది మొత్తం. ఓకే, సీల్ అయితే మాత్రం చాలా హార్డ్గా ఉంది. పీకేద్దాం. ఓకే, ఓపెన్ అయితే సీల్ అయితే చింపేసాం. సీల్ ఓకే, పైకెత్తి ఇప్పుడైతే పైకెత్తి మొత్తం తీద్దాం లోపల నుంచి. ఓ వాయ్, ఎలా ఉందో చూడండి గైస్. ప్యాకింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకైతే ఏమంటారు, సేఫ్టీగా బాగానే పెట్టారు, డ్యామేజ్ కాకుండా. అదైతే రావట్లేదు, అది ఫిక్స్డ్ అనుకుంటా. ఓకే గైస్, హీర్ ఇస్ ద మ్యాక్బుక్ ప్రో M2 వర్షన్ 13 ఇంచెస్. లోపలైతే ఇంకేం లేవు, ఒక మ్యాక్బుక్ ఉంది. సరే ఓపెన్ చేసేద్దాం మ్యాక్బుక్ని. ఫ్రంట్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సరే మనకైతే ఇప్పుడు సైడ్ చూద్దాం. సైడ్ అయితే మనకి యాపిల్ లోగో ఇచ్చాడు. అదైతే మనది స్పేస్ గ్రే తీసుకున్నాను, M2 అండ్ మ్యాక్బుక్ ప్రో అని రాసింది పైన. ఇటు సైడ్ కూడా ఓన్లీ మనకి యాపిల్ సింబల్ లోగో అయితే ఉంది. ఈ కింద అయితే మన ప్రోడక్ట్ అయితే డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడైతే మ్యాక్బుక్ ప్రో 1 అని ఉంది, అలాగే పవర్ అడాప్టర్ ఒకటి అండ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇక్కడైతే మనకి ఏ మంత్ అండ్ ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారని మెన్షన్ చేశారు. అక్టోబర్ 2022 అయితే మ్యానుఫ్యాక్చర్ అయింది. ఇక్కడైతే మనది 8GB అండ్ 256 SSD స్టోరేజ్. నేనైతే M2 వర్షన్ తీసుకున్నా, లేటెస్ట్గా రిలీజ్ అయింది, 4 months బ్యాక్ అనుకుంటా రిలీజ్ అయింది. సరే అయితే ఇప్పుడైతే సీల్ అయితే చింపి లోపల ప్రొడక్ట్ ఎలా ఉందో చూద్దాం. మొత్తం ఇప్పుడైతే మాత్రం మొత్తం ప్లాస్టిక్ కవర్స్ అయితే రిమూవ్ చేశారు. M1 వర్షన్లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం పైన ప్లాస్టిక్ వస్తుంది. M2 నుంచి మాత్రం మనకు ప్లాస్టిక్ రిమూవ్ చేసి పేపర్ పెట్టాడు. సరే చూద్దాం మనకి లోపల ఎలా ఉందో ప్రోడక్ట్ అన్నది. ఆయన అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఓకే, డైరెక్ట్గా అయితే మనకి మ్యాక్బుక్కే ఉంది, ఒక పేపర్ ర్యాప్తో ఉంది. అదైతే తీసిద్దాం ఫస్ట్. మ్యాక్బుక్ బయటికి తీసేద్దాం. బ్యాగ్ ఓకే, మొత్తం సీల్ అయితే ఉంది, మొత్తం పేపరే అనమాట సీల్ అయితే. ఇక్కడైతే మనకి యూజర్ గైడ్ అయితే ఉన్నాయి. సరే తీసి చూద్దాం ఏమేమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడైతే మనకి స్టిక్కర్స్ ఇచ్చాడు. ఫ్రంట్ అయితే మ్యాక్బుక్ ప్రో మై డ్రీమ్ ప్రోడక్ట్ అనమాట ఇది మాత్రం. ఇక్కడైతే ఏం లేదు, ఇక్కడైతే మనకి కొంచెం దాని నుంచి ఎలా వాడాలి, ఏంటి ఎక్కడెక్కడ ఉన్నాయి అని అయితే మెన్షన్ చేశారు. సరే ఇదైతే పక్కన పెట్టేద్దాం, పోల్చేద్దాం. వెనకైతే ఏం లేదు, మరి పోల్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇదైతే యూజర్ మాన్యువల్స్. మ్యాక్సిమం ఎవరైతే ఈ మాన్యువల్స్ చదవరు, నేను కూడా చదవను అనుకోండి. ఇదైతే తీద్దాం. సరే ఇది కూడా మ్యాక్సిమం ఏదో మాన్యువల్ లాగా ఉంది, బుక్ పట్టి ఇచ్చాడు. ఇంత చదివే అంత ఓపిక అయితే నాకు లేదు భయ్యా, పక్కనైతే పెట్టేస్తాను మ్యాక్సిమం దీన్ని అయితే. ఇక్కడైతే మనకి 2 గ్రే కలర్ స్టిక్కర్స్ ఇచ్చాడు, ఎందుకంటే మనది ఫేస్ గ్రే కదా, సో గ్రే కలర్ ఇచ్చాడు. సరే ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఇదైతే మనకి పవర్ అడాప్టర్.
పవర్ అడాప్టర్ ఇదైతే మనకి 67 వాట్ అయితే ఇచ్చాడు. మనకి ఇది టైప్ సి అడాప్టర్. సేమ్ నా పోకో F4 కూడా సేమ్ ఇదే ఇచ్చాడు భయ్య, 67 వాటే ఇచ్చాడు. ఇలాగా రెండు అయితే ఒకవేళ ఇది మిస్ అయితే మాత్రం అది వాడుకోవచ్చు. ఇదైతే టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఇచ్చాడు ఛార్జ్ చేసుకోవడానికి, ఛార్జింగ్కి మనకి. ఓకే, రెండు సైడ్లో టైప్ సి ఉంది. సరే లోపల పెట్టేద్దాం. మన టాఫీ గడ్ అయితే మళ్ళీ ఎంట్రీ ఇచ్చేసాడు అనమాట. అరే టాఫీగా నన్ను అయితే అన్బాక్సింగ్ చేసుకునేవారా నువ్వు? సరే వీడికైతే సింగిల్గా పెడితే మొత్తం పీక్కి వెళ్ళిపోతున్నాడు, మొత్తం పళ్ళతో లాగి వీరంగం చేస్తున్నాడు అనమాట, సృష్టిస్తున్నాడు. సో మనమైతే బాక్స్ అయితే క్లోజ్ చేసి బాక్స్గా పక్క పెట్టేద్దాం. తర్వాత అయితే మనం మ్యాక్బుక్ అన్బాక్స్ చేద్దాం. అరే టాఫీ పక్కా రాకు, వచ్చేసేపు అన్బాక్సింగ్ చేయాలి. అరే ఆగరా టాఫీగా, ఏందరా నువ్వు ఇలాగైతే అలా? అరే గోక్కరా, ఈడేందో భయ్యా అన్బాక్సింగ్ కూడా చేసుకుని ఇవ్వట్లేదు నన్ను అయితే మాత్రం. సరే అయితే బాక్స్ అయితే క్లోజ్ చేద్దాం. ఓకే, మ్యాక్బుక్ వచ్చింది. మన మ్యాక్బుక్ అన్బాక్సింగ్ చేద్దాం. టాఫీగా పక్క ఉండు కొద్దిసేపు. ఈ పని అయితే బాగుంది భయ్యా, నన్నైతే మ్యాక్బుక్ అన్బాక్సింగ్ అయితే చేసుకునట్లేదు. ఈయనైతే పక్క పెట్టాను నేనైతే కొద్దిసేపు. ఇవన్నైతే సీలన్నీ ఇప్పేసి చూద్దాం. ఇదైతే మనకి పేపర్ లాగే ఉంది చూడడానికి. పక్క పెట్టద్దాం ఈ పేపర్ని, దీంతో మనకి యూజ్ లేదు. పక్క వెళ్ళిపోమ్మా పేపర్. సరే మన మ్యాక్బుక్ అయితే వస్తుంది భయ్యా. నాకైతే మాత్రం ఆ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. ఇటు సైడ్ అయితే మనకి టైప్ సి రెండు ఇచ్చాడు. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది బాగుందా లేకపోతే ఇప్పుడు M2 ఎయిర్ ఉందా ఆ మోడల్ బాగుందా, ఏది నచ్చిందో కొంచెం చేయండి. ఇదైతే మనకి M2 ప్రోలో ఫ్యాన్స్ ఉంటాయి అనమాట. సో ఫ్యాన్ వెంటది. అరే టాఫీ మళ్ళీగా వచ్చాడు. అరే టాఫీ ఈ మాత్రం నన్ను అన్బాక్సింగ్ చేసుకునేవాడు భయ్యా, నాకు అర్థమైంది. మనైతే ఓపెన్ చేద్దాం. అరే ఓపెన్ చేయగానే అయితే మాత్రం మనకి యాపిల్ లోగో వచ్చి మనకైతే మాత్రం ఆన్ అయిపోయింది ఆటోమేటిక్గా. మనం ఏం బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. మామూలుగా విండోస్ అయితే మ్యాక్సిమం నాకు తెలిసి బటన్ నొక్కితే కానీ ఆన్ అవ్వదు. సరే మనం అయితే ఫ్రంట్ సైడ్ ఉండే మధ్యలో వ్రాపర్ లాంటిది ఇచ్చాడు, ఆ వ్రాపర్ తీసేద్దాం. నేనైతే మ్యాక్బుక్ ప్రో సెలెక్ట్ చేసుకోవడం మెయిన్ కారణం ఏంటంటే మనకి కీబోర్డ్ పైన ఒక స్ట్రిప్ వస్తుంది, అలాగే మనకి జీపీయూ మాత్రం 10 కోర్ వస్తుంది. అదే ఎయిర్లో చూసుకున్నట్టయితే 8 కోర్స్ వస్తుంది. అలాగే ఇందులో కూడా అడిషనల్ ఫ్యాన్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే చాలా లాంగ్వేజ్ వస్తున్నాయి. నాకైతే 3 లాంగ్వేజ్ వచ్చు. మీకెన్ని లాంగ్వేజ్ వచ్చు ఒకసారి కామెంట్ అయితే చేయండి. నాకైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజ్ అయితే వచ్చు. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సరే నెక్స్ట్ వెళ్దాం. ఓకే, ఇప్పుడు కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటుంది. మొత్తం ఇదంతా సెటప్ చేయాలి. ఇదైతే మాత్రం పెద్ద సెటప్ ఉంటుంది. యాపిల్ ప్రొడక్ట్స్ వాడినోళ్ళకైతే ఇదైతే మాత్రం చాలా కొంచెం ఐడియా ఉంటుంది. యాపిల్ ప్రొడక్ట్స్ అయితే మనకి చాలా అడుగుద్ది, మొత్తం డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలి. యాపిల్ ఐడి క్రియేట్ చేసినప్పుడు మాత్రం చాలా ఒక్క తప్పు చేసినా మనకైతే తర్వాత కొంచెం బిస్కెట్ అయిపోద్ది అనమాట. ఇక్కడైతే మనకి యాక్సెసిబిలిటీ అడిగింది, ఈడు మళ్ళీ వచ్చాడు భయ్యా. ఇక్కడైతే వైఫై మనకు చూస్తే 2.4 GHz అండ్ 5 GHz డ్యూయల్ బ్యాండ్కి అయితే సపోర్ట్ ఉంది. నేనైతే మా ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి మొత్తం ఇనీషియల్ సెటప్ చేసేసి చూద్దాం. మనం మొత్తం కొంచెం ఏమన్నా పర్సనల్ డీటెయిల్స్ లేవన్నంత వరకు నేనైతే చూపిస్తాను ఎలా సెటప్ చేసుకోవాలో. ఒక డీటెయిల్స్ వస్తే అక్కడ తీసేస్తా భయ్యా. మన మ్యాక్బుక్ అయితే ఛార్జింగ్ లేదు, తక్కువ ఉందని ఆఫ్ అయిపోయింది. అదే 10% ఉందట. సరే మనైతే ఇప్పుడు అడాప్టర్ పీకేద్దాం. దానిపైన అయితే పేపర్ ర్యాపర్ ఇచ్చాడు, మొత్తం తీస్తుంటే చిరిగిపోయింది భయ్యా. ఓకే, మనకైతే ఇది అడాప్టర్ అనమాట, యాపిల్ సింబల్ ఉంది. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది భయ్యా. అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి దీనికి M2కి 67 వాట్ ఇచ్చాడు, అదే M1కి అయితే 61 వాట్ అనుకుంటా ఇచ్చారు. ఒక 6 వాట్ పెంచాడు అడాప్టర్ నాకు తెలిసి. అంటే నాకు ఒకవేళ రాంగ్ అయితే మీరైతే నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, మనైతే ఇప్పుడు కనెక్ట్ చేసేద్దాం అడాప్టర్ని. అడాప్టర్ అయితే బాగా వెయిట్ ఎక్కువ ఉంది. సరే ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది, యాపిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వమంటుంది. సరే సైన్ ఇన్ అయిపోయి మొత్తం అన్ని డీటెయిల్స్ కంప్లీట్ చేసి హోమ్ పేజ్లో కలుస్తా. సరే మనమైతే ఇప్పుడు హోమ్ పేజ్కి వచ్చాం. ఇదైతే డాట్ టీమా సెలెక్ట్ చేసుకోమంటుంది. మనమైతే నార్మల్ టీమ్స్ డైనమిక్ సెలెక్ట్ చేసాం.
ఇంతే గైస్, నాకైతే ఫస్ట్ వీడియో అనమాట వాయిస్ ఇస్తూ అన్బాక్సింగ్ చేయడం. సో అక్కడక్కడ తర్వాత ఎక్కడన్నా తప్పులు చేస్తుంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇది ఒక్కసారికి నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తా. అయితే ఇలా ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్. అలాగే వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి అయితే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కొంచెం షేర్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బాయ్, గుడ్ నైట్.